నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో క్రికెట్ ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయంలో టీమిండియా సెమీఫైనల్ కు దూసుకు వెళ్లడం భారీ చర్చకు దారితీసింది. వెస్టిండీస్ పై కీలక మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత్ విజయానికంటే ఎక్కువగా ఇప్పుడు మ్యాచ్ తర్వాత జరిగిన ఒక సంఘటనే సోషల్ మీడియాలో అగ్గిరాజేసింది. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గత మ్యాచ్లలో విఫలమై విమర్శలు ఎదుర్కొన్న సంజు శాంసన్ ఈ మ్యాచ్ లో మాత్రం అద్భుతంగా చెలరేగి 97 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించాడు. 4 సిక్సర్లు 12 బౌండరీలతో స్టేడియాన్ని ఉర్రూతలూగించిన సంజు చివరికి బౌండరీ కొట్టి మ్యాచ్ ముగించగానే గ్రౌండ్ లో మోకాళ్లపై కూర్చొని తన ఆరాధ్య దైవమైన జీసస్ కు ప్రార్థనలు చేయడం కెమెరాలో స్పష్టంగా కనిపించింది. ఇదే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువైంది. కొంతమంది హిందూ సంఘాలు, సోషల్ మీడియా యూజర్లు క్రీడా వేదికపై మతపరమైన ప్రదర్శనలు అవసరమా అంటూ ప్రశ్నిస్తుండగా, మరికొందరు ఇది వ్యక్తిగత విశ్వాసం మాత్రమే అని సంజుకు మద్దతుగా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే పరిస్థితి మరింత వేడెక్కింది. కొందరు నెటిజన్స్ క్రైస్తవ మతానికి చెందిన ఆటగాళ్లు జట్టులో ఉండకూడదని తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సంజును టీమిండియా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో క్రీడను మతంలో కలపడం సరైంది కాదని, ఆటగాళ్ల వ్యక్తిగత విశ్వాసాలపై దాడులు చేయడం అసహనానికి దారితీస్తోందని మరో వర్గం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఈ వివాదం కొత్తది కాదని కూడా చాలా మంది గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో భారత మహిళల స్టార్ క్రికెటర్ జమీమా రోడ్రిగ్స్ కూడా మ్యాచ్ విజయం తర్వాత ప్రార్థనలు చేయడంతో తీవ్ర ట్రోలింగ్ ఎదుర్కొన్న ఘటన 2025 మహిళల వన్డే వరల్డ్ కప్ సమయంలో వైరల్ అయింది. ఇప్పుడు అదే తరహా పరిస్థితి మళ్లీ రిపీట్ అవుతుండడంతో క్రీడాకారుల వ్యక్తిగత స్వేచ్ఛ, మత స్వాతంత్రం, దేశభక్తి అనే అంశాలపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది. ఒకవైపు సంజు శాంసన్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తో హీరోగా నిలవగా, మరోవైపు ఆ క్షణంలో చేసిన ప్రార్థనే అతన్ని వివాదాల కేంద్రంగా మార్చింది. క్రీడాకారుడు తన విశ్వాసాన్ని వ్యక్తపరచడం తప్ప, లేక జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే సమయంలో మత ప్రదర్శనలు తగ్గించాలా అనే ప్రశ్నలతో డిబేట్లు జరుగుతున్నాయి. కొందరు మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ ఆటగాళ్లు మైదానంలో తమ భావోద్వేగాలను వ్యక్తపరచడం సహజమని చెబుతుండగా, మరికొందరు జాతీయ జట్టు అనే భావన అందరికీ చెందినది, జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా సెమీఫైనల్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ సెమీస్ కు చేరుకోగా భారత్ తాజా విజయంతో బరిలోకి దిగింది. మార్చి 5న ముంబై వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ జరగనుండడం మరో హై వోల్టేజ్ ఎక్స్పెక్టేషన్ ను పెంచుతోంది. అయితే మ్యాచ్ కంటే ముందే సంజు శాంసన్ వివాదం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారడం టీమిండియాపై అదనపు ఒత్తిడిని సృష్టిస్తోంది. అభిమానులు 2 వర్గాలుగా విడిపోయి వాదనలు కొనసాగిస్తుండగా, క్రీడ, మతం, వ్యక్తిగత స్వేచ్ఛల మధ్య సరిహద్దులు ఎక్కడ ఉండాలి అనే ప్రశ్న మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇక ఈ వివాదం సెమీఫైనల్ మ్యాచ్ వరకు మరింత ముదిరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.